జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికోసం ఆలయ సమీపంలో తాత్కాలిక కోనేరును ఏర్పాటు చేశారు. ఈ కోనేరులో ప్రత్యేకంగా అలంకరించిన పడవపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ప్రజలు ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా నక్షత్ర, కుంభ, సింహ వంటి విశిష్ట హారతులు పట్టారు. ఈ తెప్పోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అక్టోబర్ 16వ తేదీన ఆలయం వద్ద భారీ అన్న సమారాధన జరుగుతున్నారు. కావున ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజననైనటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకొని ఈరోజు అమ్మవారు తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి మరి వేలాది మంది కూడా అమ్మవారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అతి వైభవపేతంగా ఈ దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కమిటీ వారు భక్తుల యొక్క సూచనల మేరకు ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని అమ్మవారు జరిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కూడా ఈ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఈ సంవత్సరం తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే ఈ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి మహిమతోటి బాసల్లుతూ దినదిన విరాజమానంగా అమ్మవారు వెలుగొందుతున్నారు. అటువంటి గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుని ఈ రోజు తెప్పోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని 16వ తేదీ బుధవారం రోజున అమ్మవారి దివ్య సన్నిధానంలో భారీ అన్న సమారాధన కార్యక్రమానికి కమిటీ వారన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా తగిన 2 రోజులు కూడా కార్యక్రమంలో పాల్గొని అమ్మ యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటోనగర్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మోటార్ ఫీల్డ్ వర్కర్లు అండ్ ఓనర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి పూర్ణకుంభ సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్ర రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా వీరు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూర్ణకుంభ సమర్పణ కార్యక్రమాన్ని వీక్షించారు. తదనంతరం వీరిని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటోనగర్లో గత 26 సంవత్సరాలుగా ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రజల్లోకి భక్తిభావం పెరుగుతుందన్నారు. కావున ఇటువంటి ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పిలుపునిచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు దండు ధనరాజ్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న తమ అసోసియేషన్ సభ్యులతో పాటుగా ప్రముఖులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకుని జంగానపట్నంలో ఆటోనగర్లో నెలకొన్న మన అమ్మవారి యొక్క ఉత్సవాలను గత 26 సంవత్సరాల నుంచి జరుపుతున్న సందర్భాన్ని మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ ఆటోనగర్ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇక్కడున్న వ్యాపారస్తులందరూ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజున ప్రతి సంవత్సరానికి దీని యొక్క ప్రజాదరణ పొందే విధంగా, అంటే ప్రజల్లో భక్తిభావం పెంచే విధంగా, ఆధ్యాత్మిక పొందే విధంగా ఏం చేస్తున్నారంటే కార్యక్రమాలు పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ రోజున ఎక్కడో భీమవరంలో మావుళ్ళమ్మ గుడి దగ్గర బాగా చేస్తారని మనం అందరం వింటున్నాం చుట్టుపక్కల ప్రాంతాల్లో. కానీ ఈ రోజున అదే తరహాలో ఈ రోజున అన్నదానం ముందుగా పూర్ణ కుంభాభిషేకాన్ని ఏర్పాటు చేయడం అనేది మొదటిసారిగా అని పట్టణంలో మన కమిటీ సభ్యులు తెలియజేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. మీ పిల్లల్ని కానీ ఎవరున్నా ఇలాంటి ఉత్సవాలను, అది ఎవరి భక్తి భావానికి సంబంధించవచ్చు, ఏ మతస్థులైనా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కూడా చేసినప్పుడు ఏమవుద్దంటే ఒక యూనిటీ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఉత్సవాలు, అలాగే పాపభీతి, అంటే నేనేదైనా తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు అన్న మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలి. అలా జరుగుతుంది కూడా. ఈ భక్తి భావాన్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమం మరిన్ని జరగాలని, అలాగే ఆటోనగర్లో నెలకొన్న అమ్మ ఉత్సవ కమిటీ వారు చేస్తున్న కార్యక్రమం మరింత ఇది ప్రాచుర్యం పొంది ఎక్కువ మందికి ఈ యొక్క భక్తి భావన పెరగాలని ఆశిస్తూ ఇంత కష్టపడి చేస్తున్న వీరందరికీ మరొకసారి చేతులకి మొక్కుతూ జంగారెడ్డిగూడెం పట్టణం ఆటోనగర్ నందు వేసేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు గత 26 సంవత్సరముల నుండి కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు పూర్ణకుంభాన్ని సమర్పించడం అమ్మవారికి, తదనంతరం అన్నదానం కూడా చాలా భారీ ఎత్తులో అన్నదానం జరుగుతుంది.
మాకు ఈ కార్యక్రమానికి మా మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ వారందరూ కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ముందుగా 2 నెలల నుంచి ప్లాన్ చేసుకుని ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు చేసినందుకు మా మోటార్ ఫీల్డ్ వర్కర్స్ ఓనర్స్ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పల్లెలు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టిందని, అందులో భాగంగా నిడదవోలు రూరల్ మండలంలో 9 రోడ్లకు శంకుస్థాపన చేసినట్లుగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలంలో జిల్లా కలెక్టర్ సి ప్రశాంతితో కలిసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దాదాపు 3 కోట్ల విలువైన పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు పట్టాలెక్కాయన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఉపాధి హామీ పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలాగా ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మనం ప్రారంభించుకున్నటువంటి 3 రోడ్లకు సంబంధించి 15,42,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ వెలగాని సూర్యారావు గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మిత్రులు పివిఆర్ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది అధికారులకి, పీడీ గారికి, ఇప్పుడే వచ్చి ఇది ప్రారంభించి వెళ్ళినటువంటి మన డైనమిక్ కలెక్టర్ గారు ప్రశాంతి గారికి, డిఈ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా పేద ప్రజల కంట కన్నీరు తొడవాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వీరిద్దరికీ పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో పట్టాలు తప్పిపోయిందో ప్రగతి దాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి, తద్వారా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చిన వెంటనే మనం పెన్షన్ని 3,000 నుంచి 4,000కు పెంచాం. మంచానికి అంటుపెట్టిపోయి ఉన్నటువంటి దివ్యాంగులకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. రైతులు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ 1,600 కోట్ల రూపాయల బకాయిల్ని తీర్చాం. దాంతో పాటు ఇక్కడ ఏదైతే మొన్న జరిగినటువంటి ఎర్రకాలం పొంగిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల వచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీలో ఒకటి రావాల్సి ఉంది మనకి, అది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ అయిపోయింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. ఎల్లుండ 16వ తారీఖున కేబినెట్ మీటింగ్ కి వెళ్తున్నాను నేను. ఆ రోజు అక్కడ దాన్ని కూడా క్లియర్ చేసుకుని 1 వారం రోజుల్లో ఆ ఇన్పుట్ సబ్సిడీని కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, నేను మీ అందరి ఆదరాభిమానాలతోటి ఎమ్మెల్యే అయిన తర్వాత, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మంత్రి అయిన తర్వాత, శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మంత్రి వర్గంలో నేను కూడా అలాంటి సమర్థుడైనటువంటి నాయకుని నేతృత్వంలో నడవడం ప్రారంభించిన తర్వాత అందరు ఎమ్మెల్యేల కంటే మొట్టమొదట ఈ ఉపాధి హామీ పథకం తాలూకు నిధులు తెచ్చుకున్నది మన నియోజకవర్గమైనటువంటి పార్టీ కూడా మనం చేస్తాం. ప్రధానంగా 11 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చాను వెంటనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే. అందులో భాగంగానే ఇవాళ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇవాళ పల్లె పండుగ పేరుతోటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ఎక్కడ ఏవైతే ప్రజలు కోరినటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని వెంటనే ప్రారంభించుకోవాలనేటువంటి ఆలోచనతోటి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈ రోజు మనం ఈ నిడదవోలు రూరల్ మండలంలో రమారమి 9 రోడ్లని మనం ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. రేపు ఎల్లుండా కూడా తత్మ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ 3 రోడ్లు, ఆ 3 రోడ్లకి 15,72,000 అవుతుంది. దీంట్లో ప్రధానంగా మీ అందరికీ మనం చేసేది ఇంతటితోనే అయిపోయిందని కాదు.
పశ్చిమ గోదావరి జిల్లా మద్యం షాపుల లాటరీ ప్రక్రియకు నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో జరిగాయి. జిల్లాలోని 175 షాపులకు 5627 దరఖాస్తులు వచ్చాయని, భీమవరం స్టేషన్ పరిధిలో 40 దుకాణాలకు 1287 దరఖాస్తులు, తణుకు స్టేషన్ పరిధిలోని 33 దుకాణాలకు 877 దరఖాస్తులు, తాడేపల్లిగూడెం స్టేషన్ పరిధిలో 36 దుకాణాలకు 1224 దరఖాస్తులు, పాలకొల్లు స్టేషన్ పరిధిలో 19 దుకాణాలకు 873 దరఖాస్తులు, నరసాపురం స్టేషన్ పరిధిలోని 24 దుకాణాలకు 958 దరఖాస్తులు, ఆకివీడు స్టేషన్ పరిధిలోని 23 దుకాణాలకు 408 దరఖాస్తులు వచ్చినట్లుగా తెలిపారు. Successful token is Alveni 4. Dukkati Venkata Subhash Trimurtulu selected. Allu Vamsi Second result 16 16. Winner is Icon. 6. Token number 6. Digit serial number 92. పాలకొల్లు మున్సిపాలిటీలో మొత్తం 7 షాపులు ఉన్నాయి. ఆ 7 మొదటి షాప్ బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ ప్రభుత్వంలో సాధ్యమవుతుందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా గోరింటాడ, సగం చెరువు గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు 1326 పంచాయతీ గ్రామ సభల అభివృద్ధి పనులకై తీర్మానాలు చేయడం చరిత్రలో చారిత్రాత్మకమన్నారు. పల్లె పండుగలో 4500 కోట్లతో 30,000 పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. సంక్రాంతిలోపు గ్రామాన ఇంటింటికి 3000 కిలోమీటర్ల సిసి రహదారులు పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా తెలిపారు. గ్రామ స్వరాజ్యం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు నెరవేరుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులున్నాయి, ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో సమస్యలున్నాయి. 2014లో రాష్ట్ర విభజన కంటే కూడా ఈరోజు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో కూడా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు పల్లె పండుగ ద్వారా 4,500 కోట్ల రూపాయలతోటి 30,000 పనుల్ని ఈవేళ మనం వారం రోజుత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తూ ఉన్నాం. ఏదైతే 3,000 కిలోమీటర్ల పైబడి సీసీ రోడ్లు ఇంటింటికి గ్రామాన సంక్రాంతి లోపుగా పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ఈ యొక్క మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడే మీరు చూసారు, ఈవేళ ఏదైతే గోరింతాడ, సకంచేరు చిన్న గ్రామాలు ఇవి రెండు కూడా పట్టుమని 1000 మంది ఓటర్లు కూడా లేనటువంటి గ్రామాలు, చిన్న గ్రామాలు. మరి 2 చిన్న గ్రామాలకి 2 కోట్ల రూపాయలు ఈవేళ శంకుస్థాపన చేశామనంటే గ్రామాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఎంత కట్టుబడి పనిచేస్తూ ఉందో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం, ఆ రోజు పంచాయతీల్లో చిల్లి గవ్వ కూడా లేకుండా పంచాయతీ సర్పంచులు భిక్షం ఎత్తుకున్నటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసాం. కనీసం చెత్త రిక్షావాడికి కూడా జీతాలు ఇవ్వలేనిటువంటి స్థితి గత పాలనలో చూసాం. ఏదైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా పంచాయతీలకి చేరకుండా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా
మరి డైవర్షన్ చేశాడో గత పాలనలో చూసాం. జగన్మోహన్ రెడ్డి ఈవేళ సిగ్గు లేకుండా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనిచేయవని చెప్పి తీర్పు ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈవేళ కుర్చీ కోసం, అధికారం కోసం రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ మనందరికీ తెలుసు, ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో ఏం పని చేశారయ్యా అంటే కేవలం 250 రూపాయలు పింఛను పెంపు తప్ప ఇంకా రెండో పని చేపట్టినటువంటి పరిస్థితి వాళ్ళు 100 రోజుల్లో చేయలే. కానీ మేము ఈరోజు ఈ 100 రోజుల్లోనే ఎన్ని పనులు చేస్తూ ఉన్నామో ఈరోజే మీరు కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈవేళ ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఉన్నారు. ఆయనకి వెన్నుగా దన్నుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు. వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి ఒక రెండు కళ్ళుగా పెట్టుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని నూజివీడు మండలం వెంకటాయపాలెంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిమెంట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం మరియు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లుగా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ పి సాల్మాన్ రాజు తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు మరియు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాఖపట్నం వారు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం, విద్యుత్ భవన్, ఆర్ఆర్పేట, ఏలూరు నందు 9440902926 నెంబర్తో 24 గంటలతో పాటు 3 షిఫ్టుల్లో పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్ వైర్లను గానీ, తడిసిన విద్యుత్ స్తంభాలను గానీ, విద్యుత్ వైర్లపై తెగిపడిన చెట్ల కొమ్మలను గానీ ప్రజలు నేరుగా తాకవద్దని విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు రబ్బరు చెప్పులను ధరించడం శ్రేయస్కరం. వ్యక్తిగత భద్రత ముఖ్యమని, అన్నింటికన్నా ప్రాణం మరింత ముఖ్యమైందని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ పి సాల్మన్ రాజు తెలిపారు. వర్షముల కారణంగా ఏదైనా విద్యుత్ అంతరాయం లేదా సమస్య తలెత్తినచో దగ్గరలో గల విద్యుత్ స్టేషన్ ఆఫీస్కు గానీ, టోల్ ఫ్రీ నెంబర్కు 1912కు గానీ, కంట్రోల్ రూమ్ సర్కిల్ ఆఫీస్ ఏలూరు నెంబర్ 9440902926కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి నమోదు చేసుకున్న ఎడల సమస్య వెంటనే పరిష్కరించబడనని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నూతన మద్యం పాలసీ 2024-26 ప్రకారం లాటరీ పద్ధతిలో షాపులకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వెంకటేశ్వర స్వామి ఆనంద్ కళా కేంద్ర ప్రాంగణంలో సోమవారం జరిగింది. మద్యం దుకాణాల లాటరీ పద్ధతిని కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్యం నూతన పాలసీ విధానంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో ప్రక్రియను నిర్వహించినట్లుగా కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిధిలో 125 షాపుల కోసం అభ్యర్థులు చేసుకున్న 4384 దరఖాస్తులు రావడంతో 3వ స్థానంలో జిల్లా నిలిచిందని, సగటున ఒక్కో షాపు కోసం 35 దరఖాస్తులు వేయడం జరిగిందన్నారు. లాటరీ పద్ధతిని పర్యవేక్షణ కోసం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా మద్యం అబ్కారీ అధికారి సిహెచ్ లావణ్య, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Token number 11. Token number 12. Nice. ఓకేనా? ఓకే. ఫస్ట్ నంబర్ 1 వచ్చిన వాళ్ళు నంబర్ 2 షాప్స్ టెండర్ ప్రాసెస్ అనేది ఆనంద్ కళా కేంద్రంలో చేసుకుంటున్నాం. మనకి ఆల్మోస్ట్ 4324 అప్లికేషన్స్ వచ్చాయి. అట్ అన్ యావరేజ్ ఒక్కొక్క షాప్కి ఒక 35 అప్లికేషన్స్ వరకు వచ్చాయి. సో మనకి డిస్ట్రిక్ట్ వారీగా చూసుకుంటే స్టేట్లో 3rd అప్లికేషన్స్ అంటే 3rd హైయెస్ట్ అప్లికేషన్స్ మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనం రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది.
ఇందులో మరీ ముఖ్యంగా మనకి దేవరాపల్లిలో ఎక్కువ అప్లికేషన్స్ యాజ్ అన్ యావరేజ్ టు ఏ షాప్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఇనఫ్గా పెట్టుకోవడం, ఓన్లీ ఎవరికైతే టోకెన్స్ జారీ చేశామో ఎవరైతే బిడ్డర్స్నో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేయడం జరిగింది. అలానే టోటల్గా వీడియోగ్రఫీ చేయడం, బయట కూడా స్క్రీన్స్ పెట్టడం, టైం టు టైం ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ జేసీని ఆథరైజ్ చేయడం జరిగింది. సో ఈజ్ కండక్టింగ్ బిడ్డింగ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 120 అర్జీలను స్వీకరించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం టూరిజం రీజనల్ డైరెక్టర్ బి స్వామినాయుడుతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యల పట్ల క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి పరిష్కారం చేసే దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ రాణి సుస్మిత తెలిపారు. కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీఓ ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని, ప్రజలు తమ మండల పరిధిలోని అధికారులకు వినతులు సమర్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆటోమేటికల్లీ బై 30th వచ్చేస్తుంది అని పడతారని చెప్పారు కదా, దాంట్లో కడతారని చెప్పారు కదా, గవర్నమెంట్ ఇవ్వడానికి లేదని మీకు చెప్పారు కదా అక్కడ. మన సిఎంఎస్ అని చెప్పారు, దాంట్లో పడుతుంది. మనలాగా కొంతమంది తేడాలంటే ఈ క్రాప్ చేయడం అది కూడా 10 ఎకరాలు ఉన్న రైతు 2 ఎకరాలు అలా జీవించారు. సెంట్లలో కదండి, హెక్టార్లోకి వెళ్ళిపోయింది, ఎకరాలు దాటి. అదే ఆ ప్రభుత్వంలో ఎలాగా కొంత తిరిగామంటే అవ్వలేదు. ఈ 3 నెలల మట్టి తిరుగుతున్నామండి. గత ఆర్టీఓ కూడా పెట్టామండి. ఏ విధమైన ఫోన్లో మనకి రెస్పాన్సిబిలిటీ రాలేదు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లాలోని ఆర్డీఓ మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో అధిక వర్షాలు, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పల్లె పండుగ రెవెన్యూ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి మండల స్థాయి అధికారులు ఒకచోట నుంచే హాజరు కావాలని ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జాగ్రత్తగా గమనించి తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. జిల్లాలో వ్యవసాయ అధికారులు 2555 మెట్రిక్ టన్నుల ధాన్యం కోతలు జరిగినట్లుగా తెలుస్తుందని, ఆ మేరకు ధాన్యం ఓపెన్ మార్కెట్కు వెళ్లిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవాలన్నారు. వాటి వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలన్నారు. PR 126 లేదా ఇతర
ఫైన్ వెరైటీ ధాన్యం అమ్మకాలపై దృష్టి పెట్టాలన్నారు. గన్ని బ్యాగ్ల కేటాయింపులు, వాహనాల ఏర్పాటు, హమాలీలు, ఆర్ఎస్కేలలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా పంచాయతీ అధికారి బి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈఎండి అలీముల్లా, జిల్లా హార్టికల్చర్ అధికారి బి సుజాత కుమారి పాల్గొన్నారు. ఇవి బులెటిన్.